ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నది. ఎందుకంటే రైతుల రుణమాఫీ 2 లక్షలు ఏకకాలంలో చేసింది. ఇంకోటి ప్రతి ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చింది. బీదోళ్ళు ఇప్పటికి అప్పుడు అయితే 500, 1000, 800 బిల్లులు అడ్డగోలికి వచ్చేటివి. ఇప్పుడు అట్లా లేదు, అందరికీ నీళ్ళు వస్తుంది 200 లోపు ఉన్న వాళ్ళకు. కాబట్టి ప్రజలు సంతోషంతో ఉన్నారు. ఇంకోటి స్త్రీలు ఎక్కడ వెళ్ళాలన్నా పురుషులను వాళ్ళ భర్తల్ని ఇట్లా ఎవరిని రూపాయి కొడుకులని ఇట్లా అడగకుండా తన బిడ్డను చూడడానికి కానీ తన వేరే తల్లిదండ్రుల ఇంటికి కానీ ఎక్కడన్నా పోవాలనుకుంటే ఫ్రీ బస్ ఇచ్చిండు. కాబట్టి సంతోషంతో పోయి వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి సన్న ఓట్లకు 500 బోనస్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక రైతుకు ఎంత లేదన్న ఎకరాయం పడ 30 క్వింటాలు వండినా కూడా లేదు, 25 క్వింటాలు వండినా కూడా ఇంచుమించు 15,000 నుంచి 20,000 వరకు లాభం కూడా వస్తుంది. అది సంతోషంగా నడుస్తుంది. ఇంకోటి అనేకమైనటువంటి ఇప్పుడు ఈరోజు ఈ స్టాళ్ళు చేసిన రైతుల కొరకు రుణమాఫీ 2 లక్షలు చాలా సంతోషమైన విషయము. అన్ని విషయాలలో చూసుకుంటూ పోతుంటే ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము చాలా ముందుకు నడుస్తుంది, మంచిగా పోతుంది. ప్రజలు అందరి లోపల చాలా సంతోషంగా ఉంది. కానీ గిట్టోని వారు మాత్రం అనేక రకాలుగా చెప్తున్నారు. ఆడవాళ్ళకి ఎందుకు బస్సు ఫ్రీ అంటున్నారు. అంటే వాళ్ళని అడిగితే చెప్తారు ఆడవాళ్ళు ఎందుకు ఫ్రీ అంటే, ఇల్లు మనసు పట్టలేక ఏదో కక్కులూతికి మాటలు మాట్లాడుతున్నారు తప్ప వేరేం లేదు. ప్రభుత్వం చాలా సాఫీగా నడుస్తుంది, చాలా మంచిగా నడుస్తుంది. సంతోషంగా రైతులు ఉన్నారు, ప్రతి కార్మికుడు ఉన్నాడు, ప్రతి ఒక్కడు ఉన్నాడు. ముసలి వాళ్ళు కూడా ఈరోజు ఇంకో వచ్చేసారి మాత్రం మాకు ఇంకో నెలల్లో ఏమో రుణం ఇప్పుడు వచ్చే పింఛన్ కన్నా ఎక్కువ వస్తుందనే సంతోషంతో ఉండరు. ఇప్పుడు 10 సంవత్సరాలకెళ్ళి ఒక రేషన్ కార్డు ఇవ్వనటువంటి ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడానికి సమాయత్తమైంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు 10 సంవత్సరాల కింద పుట్టిన పిల్లల పేర్లు లేవు, వాళ్ళకు బియ్యం లేవు, వచ్చిన కోడళ్ళకు కూడా బియ్యం లేవు. కానీ అక్కడ వాళ్ళ పేర్లు తీసేస్తున్నారు, ఇక్కడ వాళ్ళ పేర్లు ఎక్కిస్తలేరు. కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డులు కూడా కొత్తగా ఇస్తుంది. చాలా సంతోషమైన విషయం. ప్రభుత్వం చాలా సాఫీగా నడుస్తుంది. ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. ప్రజలందరూ సంతోషంతో ఉన్నారని. Subscribe us and press the bell icon for more interesting updates.